లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభువు మహిమను పొందుకున్నాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ప్రభు అయిన దేవుడు తన దాసుడైన సౌలు ద్వారా, తన ప్రియదాసుడైన పౌలు ద్వారా చాలా స్పష్టంగా మనతో చెప్పే విషయాలు ఏంటి అంటే, కొన్ని విషయాలను మనం వదిలిపెట్టడం మంచిదని చెప్తున్నారు. అసలు మనం పూర్తిగా వదిలిపెట్టడం మంచిది అంటున్నారు. వీటిని విసర్జించి అంటే దేన్ని వదిలేయాలంటున్నాడంటే, అదే 6-10 పైన చూస్తే దురాశలు కానీ, అవివేకమైన ఆలోచనలు కానీ, ధనాపేక్షలు కానీ, ఇలాంటి అనవసరమైన ఆలోచనలు వదిలేయడం అనేది చాలా మంచిదని, వీటికి బదులు నీతి గురించి, నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. భక్తిగా దేవునికి భయపడి జీవించడానికి ప్రయత్నం చేయమంటున్నాడు ప్రభు. విశ్వాసం ప్రభువు మీద ఆధారపడమంటున్నారు. ప్రేమగా నడుచుకోమని, ఓర్పు సహనము కలిగి, సాత్వికము, ఎంత బాధలో అయినా సరే విశ్వాస విషయంలో నడుచుకుంటూ పోవడము, వీటి గురించి ఆలోచన చేయమని ప్రభు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమస్త మొత్తానికి కూడాను, ఈ లోకం మొత్తంలో ఒక మనిషికి ధనం అనేది చాలా ముఖ్యమైన విషయం అనే విషయం మనకు తెలుసు. కానీ దాన్ని సంపాదించుకుని అంటే నాకు ధనమే ముఖ్యము అనే ఆలోచన అనేది దేవుడు వద్దంటున్నాడు. మనకి ఎంత అవసరమైన ధనం అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దాన్ని ఖచ్చితంగా మనకు అవసరాన్ని బట్టి ఆయన మనకు ఇస్తూ ఉంటాడు. ధనాన్ని గురించి ఆలోచించడం మానేసి మనం ఏవైతే చేస్తున్నామో నీతి గురించి, భక్తి గురించి, విశ్వాసము గురించి, ప్రేమ గురించి, ఓర్పును గురించి, సాత్వికము గురించి, వీటి గురించి ఆలోచించమని ప్రభువు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు చెప్పింది మనం విని నడుచుకోవడం వల్ల ఆయన కృప అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ధనాపేక్షను, దురాశను, అవివేకయుక్తమును వదిలేసి ప్రభు అయిన దేవుని మాటను ప్రేమించి ఆయన చిత్తంలో మనం నడవాలని ప్రభు అయిన యేసు పేరట మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. ఆమేన్.